ఇశ్రాయేలీయులు మనకు మాదిరి అన్నాను. వీళ్ళు ఏమన్నారండి, చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు, అక్కడ మేము నెఫీలీ సంబంధులైన ఆనాకు వంశపు వారిని మేము చూసాము. వాళ్ళు మా దృష్టికి ఎంత ఎత్తర్లు ఉన్నారంటే, వాళ్ళు మమ్మల్ని చూస్తే వాళ్ళకి మిడతల్లాగా కనపడ్డాం. వాళ్ళు మమ్మల్ని చూసిన మిడతల్లాగే ఉన్నాము, వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మిడతల్లాగే ఉన్నాము. వామ్మో, మనం వాళ్ళ మీద పోరాడి గెలవలేము, ఇది అసంభవము అని వారు అన్నారు. ఈరోజు నువ్వు పదే 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 తరమబడుతున్న పాపం ఏదైతే ఉందో, అది నీకు కనానీయుల ఆజానుబాహుల్లా కనపడుతుంది. అది ఏదైనా కావచ్చు. నీకు తెలుసు నీలో ఉన్న లోపమేదో పాపమేదో. ఎంతమంది ఒప్పుకుంటారు? నీలో ఉన్న లోపాలు నీకు తెలుసా లేదా అంటే, నా వీక్నెసెస్ ఏవో నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. నా సంబడం అంతా నాకు బాగా తెలుసు. ఓకేనా? చాలా సంతోషం. పదే పదే ఓడిపోతున్నా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు గుండెల్లో భయం కలుగుతుంది. అమ్మో, ఏంది, నేను నిజంగా ఇంత మత్తులో ఉన్నానేంది, ఇంత బరి తెగించానేంది, ఎటుపోతున్నాను, ఏం పని చేస్తున్నాను, ఎంత చండాలంగా ఉన్నాను, నా ఆలోచనలు ఎంత దిగజారిపోయినాయి, ఎందుకు ఇంత మత్తుండైపోయాను, ఎంత ఆత్మీయతలోంచి దిగజారిపోయాను, ఏంటి నా పరిస్థితి అని నలిగిపోతావు విన్నప్పుడు. అవి నీ మనసులో ఉన్నప్పుడు అది 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, జస్ట్ ఇంటికి పోయి అది ఓపెన్ చేసావు అనుకో, ఇప్పటిదాకా నేను చేసిన ప్రసంగం అవునా? ఇదొకటి తయారైంది. ఇప్పుడు మన మెదడులో ఉన్న వాక్యం హృదయాల్లోకి పోకుండా మెదడు నుంచి ఖాళీ చేయటానికి ఇదొకటి తయారైంది. అయితే ఒక మాట, ఈ కొంతమందికి అలా ఉండదు మనసు, పదే పదే భేదిస్తూ ఉంటుంది హృదయం. దేవుడు నాతో స్ట్రైట్గా మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు నాతో, నన్ను క్లియర్గా హెచ్చరించాడు, నా లైఫ్ని ఎత్తి బాహటంగా మాట్లాడాడు నా దేవుడు, నా ముసుగు ఊడదీశాడు నా దేవుడు. ఎట్లా చేయాలి నేను? ఎట్లా చేయాలి? ఒక్కటే, నేనేం గెలవలేకపోతున్నాను. కనానులోని ఆజానుబాహుళ్లాగా ఈ బలహీనతలు నన్ను చుట్టుముట్టాయి. వాటిని చూసి నన్ను చూసుకుంటే నా వల్ల అయ్యేటట్లేదు, నా గతి ఏంటి అన్నది ప్రశ్న. దీనికి నా దేవుని సమాధానం ఏంటంటే, నన్ను ఆశ్రయించు, నీ పక్షంగా యుద్ధం నేను చేస్తానంటాడు ఆయన. ఇదే పరిష్కారం ఆయన. మీరు చెప్పండి, కనానులో ఉన్న ఎత్తర్లని దేవుడు ఖాళీ చేశాడు. అందరినీ దేవుడే చంపేశాడా? కొందరిని దేవుడు చంపితే కొందరిని ఇశ్రాయేలీలు చంపారా? సరిగ్గా ఆలోచించి నాకు ఆన్సర్ చేయండి, ముగిస్తాను నేను. మీ నమ్మకం కోసం బైబిల్ కూడా మూసేస్తున్నా, మీ మనశ్శాంతి కోసం. అమ్మయ్య అయిపోయింది అని మీరు ఆనందపడటానికి మనసులో ఆనందపడతారా? నా ప్రశ్నకి జవాబు చెప్పండి. కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు పూర్తిగా అక్కడున్న జనాల మొత్తాన్ని కూడా దేవుడే హతము చేశాడా, ఇశ్రాయేలీలు హతం చేశారా? తప్పు. కొందరిని దేవుడు హతం చేశాడు, కొందరిని ఇశ్రాయేలీలు హతం చేశారు. ఓకేనా? రైట్. దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు కొట్టలేని వారిని ఆయన కొట్టాడు, వీళ్ళు కొట్టగలిగే వాటిని వీళ్ళకి అప్పగించి మీరు చేయండి అన్నాడు. ఇది కీలకం. అందుకే ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి ఒక్కొక్క ఏరియాని ఆక్యుపై చేశారు, వాళ్ళ మీద ఫైట్ చేసి. రూబేనీలు ఒక బ్యాచ్ మీద పడ్డారు, యోధా గోత్రీకులు ఒక ప్రాంతంలో ఒక బ్యాచ్ మీద పడ్డారు, ఏమండి దాను వంశస్థులు ఒకదాని మీద పడ్డారు, ఎఫ్రాయిం గోత్రీకులు ఒకదాని మీద పడ్డారు. అట్లాగా
గోత్రాల వారీగా స్వాస్థ్యాలు పంచుకొని వాటిని ఆక్రమించుకోవటానికి అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొట్టి తరిమి ఆ ప్రదేశాన్ని ఆక్వే చేసుకున్నారు. వినాలి, ఇక్కడ ఇదే కీలకం, జాగ్రత్తగా వినండి. వరుసగా చెప్పాను: సమస్య, కారణాలు, పర్యవసానం, పరిష్కారం, ముగింపు. ఇప్పుడు అంత పొడుగోళ్ళు ఉన్నారు, వామ్మో మనం వాళ్ళని చంపలేము, వాళ్ళని గెలవలేము, మన వల్ల కాదు అన్నోళ్ళని దేవుడు ఏమన్నాడు? చెడిపోయిన వాళ్ళని ఆ 10 మందిని చంపేశాడు దేవుడు, తెలుసా మీకు? వాళ్ళని మనం చంపలేము అన్నోళ్ళని దేవుడు చంపేశాడు అండి. నేను చెబుతున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా, ఈ పాపమును నేను గెలవలేను అన్నావా నువ్వు? మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ, ఇది గెలవలేను, నా వల్ల కాదు అని నువ్వు అన్నట్లయితే నేను చెబుతున్నా, 1 కొరింథీ పత్రిక 11:30 ప్రకారం నీకు పరలోకం నుండి పిలుపు వచ్చింది. ఇందువలననే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాజీ పడిపోయిన వాళ్ళు, నా వల్ల కాదు ఇక నేను పోరాడలేనని పోరాటం విరమించుకున్న వాళ్ళని, నీ వల్ల కాదా, పోరాడలేవా, సాధ్యం కాదా, సరేదా అంటాడు. అప్పుడు ఈ లోకమునే విడవలసి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా కాలేదా? ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ చెబుతా. ఇన్ని చెప్పినోడిని, ఎంతసేపు మాట్లాడినోడిని ఈ 2 ముక్కలు మళ్ళీ చెప్పడం నాకేం ఇబ్బంది, మళ్ళీ చెబుతా. అర్థం కాకపోతే చేయొద్దు. అన్న నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పన్నా అంటే థ్యాంక్ యూ బ్రదర్, మళ్ళీ చెప్తా విను. చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు 10 మంది. లేదు మనం వాళ్ళని గెలుస్తాం, మన దేవుడు మనకు తోడై ఉంటే, ఆయన మనల్ని బట్టి సంతోషిస్తే మనం వాళ్ళని గెలుస్తాం, అదంతా మనకు స్వాధీనపరుస్తాడు, అందుకే కదా మనల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది, ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తాడు దేవుడని కాలేబు, యెహోషువ అన్నారు. కానీ మిగిలిన 10 మంది, అంటే మొత్తం 12 మంది పోయింది, వేగు చూసింది. మిగిలిన 10 మంది ఏమన్నారు? వామ్మో వామ్మో వాళ్ళు ఎంత పొడుగున్నారు నీకు తెలుసా, వామ్మో వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఇంతలా ఉన్నారు, అంత పొడుగున్నారు, వామ్మో వాళ్ళని గెలవటం మన వల్ల కాదు, అన్యాయంగా చచ్చిపోతాం వాళ్ళ చేతుల్లోకి పోతే, ఆ దేశం కూడా మంచిది కాదు, తన నివాసుల్ని భక్షించు దేశం అని ఎవరైతే భయపడి నా వల్ల కాదు, నేను గెలవలేను, నేను పోరాడలేను, నా వల్ల కాదు అన్నారో వాళ్ళు అసలు ఆ దేశానికి పోకముందే చచ్చిపోయారండి. చూస్తారా? ఎందుకులే అని మూసేశాను, చూస్తానంటే చూడొచ్చు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి మీరు. యెహోవా కోపం రగులుకు, జస్ట్ యువతల పేరా చూడండి. ఆ 10 మందిని దేవుడు తెగులు చేత చంపేశాడంట. కనబడిందా? కనబడలేదా వచనం? అయితే చూపిస్తాగండి. నేను బైబిల్ మూసాను, ఏదో మీరు చూసుకుంటారని. అంటే 36వ వచనం అమ్మా, 36వ వచనం ఇంక తీయాల్సిన అవసరం అయితే సరే. కానీ ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఖతం. వీళ్ళు ఏమన్నారు? ఆ దేశంలోకి పోతే చేస్తామన్నారు వాళ్ళ చేతుల్లో. అక్కడ దాకా కాదురా, మిమ్మల్ని ఇక్కడే చేస్తానని ఆయన చేశాడు. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్న పాపాల విషయంలో పోరాడాలి, పోరాడతాను దేవా అంటే సపోర్ట్ చేస్తాడు. అబ్బో నా వల్ల కాదు, నేను రాజీ పడ్డానయ్యా, ఇంకా నేను గెలవలేను, ఇది ఇంతే కంటిన్యూ అవ్వాలంటే శాల్తీ లేపుతాడని చెబుతున్నా. ఇప్పుడన్నా అర్థమైందా? అన్నా ఏదో రోగం తగ్గిద్దని వచ్చాం, ఏదో అప్పులు తీరతాయని వచ్చాం, ఏదో మనశ్శాంతి దొరికిద్దని వచ్చాం, నువ్వేందిరా సాగు కొడతాడు, శాల్తీ లేపుతాడని చెబుతున్నావు, ఏంది నాయన పగబట్టావు మా మీద అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచా, నా దేవుడు నాకు తోడై ఉంటే, నా దేవుడు నన్ను బట్టి ఆనందిస్తే, నా దేవుడు చెప్పినట్లు నేను నడుచుకుని అడుగులేస్తే, ఆ పాపాలన్నిటి మీద నాకు జయం నా దేవుడే ఇస్తాడు.
ఇశ్రాయేలుకు అలివైన వాళ్ళను వాళ్ళు కొట్టారు. అలివి కాని వాటి విషయంలో ఏం చేశారు తెలుసా? దేవుడికి వెళ్ళి చూశారు. మొన్న చెప్పాను బుధవారం, వాళ్ళు అంత పొడుగున్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాము. ఒక మిడత మనిషి మీద యుద్ధం చేసి గెలిచిద్దా? మరి అంత పొడుగోళ్ళ మీద మనం యుద్ధం చేసి ఎట్ట గెలుస్తామని వీళ్ళు అన్నందుకు అంత పొడుగోళ్ళని దేవుడు కందిరీగల చేత దంపించాడు. మిడతలు పెద్దయ్యా, ఈగల పెద్దయ్యా? మీరు చెప్పండి. అరే కనీసం మీరు వాళ్ళ దృష్టికి మిడతలు అన్నారు, కానీ నేను మిడత కంటే చిన్నదైన కందిరీగ చేత వాళ్ళని చంపుతా. అంత పొడుగైతే ఉన్నారు వాళ్ళు, కానీ కందిరీగల చేత ఉరికిచ్చి చంపేశాడు దేవుడు. చచ్చిపోయారు. నీకు అలివి కానిది అది ఎంత పెద్దదో దాన్ని పోల్చుకొని అది అంతుంది సమస్య, నేను ఇంతే ఉన్నాను, వామ్మో నేను ఎట్టగొట్టగలను ఆ సమస్యని అంటే, పిచ్చి మొహమా, నీ వల్ల కాదు. నీకు అలివి కాల అడ్డం తిరిగింది, అయితే ఆయన పాదాలు పట్టుకో. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేలాగా దేవుని పాదాలు పట్టుకో. దేవుణ్ణి ఆశ్రయించు. దేవా నా వల్ల కావటల్లా, కానీ ఇందులో నేను కొనసాగదలుచుకోవాలా, నాకొద్దు, కానీ నిన్ను ఆ సన్నివేశం వచ్చినప్పుడు వీక్ అవుతున్నాను, నాకు జయం కావాలి తండ్రి. నా దేహములో ఉన్న ఈ కనానీయులు, ఈ ఆజానుబాహులు, ఈ దీర్ఘదేహులుగా ఉన్న ఈ పాప లక్షణములు నన్ను నిరంతరం శోధిస్తున్నాయి. అయితే నేను ఒకటి నమ్ముతున్నాను, ఇశ్రాయేలీయులకు వాళ్ళను కొట్టి వాగ్దత్త భూమిని స్వాధీనపరిచిన నా దేవా, నా శరీరములో ఈ దీర్ఘదేహులైన కనానీయులను కొట్టి నా దేహమును లోపరుచుకోదేవా, నా దేహమును లోపరుచుకోదేవా, నా దేహమును నీ వశం చేసుకోదేవా. నన్నేలో నాకు ఇష్టం లేదు నాయన, నన్ను పాపం వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నన్ను నువ్వేలో. నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పారిపోవటం, నువ్వు చేసే పోరాటం నువ్వు చేయి. నువ్వు తీసుకునే జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి బిడ్డ. అది నేను చెబుతుంది. కొంతమందిని ఇశ్రాయేలు కొట్టారు, కొంతమందిని దేవుడు కొట్టాడమ్మా. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోనానా. ఆడికి పోతే బుక్ అవుతావు అనుకుంటే ఆడికి ఎందుకు పోతున్నావు నానా? గతంలో మంది అలవాటు ఉంది, మానుకున్నావు. వాడు పిలిచారు, సరదాగా రా బావా అన్నారు, ఇగిలిచ్చుకుంటా పోతే ఏమైంది నానా? నేను రానులే పోరా అని చెప్పి నువ్వు సర్దుకుంటే నువ్వు బుక్ అవ్వవు నానా. నువ్వు ఇగిలిచ్చుకుంటా అంతేనా? నేను తాగటం మానేశారా, చర్చికి పోతున్నాక ఇప్పుడు చర్చికి పోతే నేను తాగమన్నా రా థమ్సప్ తాగుతుంది కానీ అంటే అంటనే అట్టయితే థమ్సప్ అయితే వస్తాలే అని వాళ్ళ ముందు పోయి కూర్చొని దేవుడు ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున పెద్దగా చెప్పండి, ఆ పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున. మరి నువ్వు వాళ్ళ దగ్గర ఎట్ట కూర్చుంటా? దేవుడు ఏం చెప్పాడు? నా బోటుడు ఎవరైనా చెప్పాను, బ్రదర్ యాడికి వెళ్తున్నావు? మా వాళ్ళు ఇట్లా పార్టీకి వెళ్తాను అన్న, కొంచెం నేను దాని నేను దాని థమ్సప్ దాదా, ఎందుకు నాన్న అక్కడికి అడగపోతే శోధించకూడదు. భలే పని అసలు మాట్లాడే పని కాదంటే ఇంకుంటుందా నువ్వు? ఓయమ్మో, ఆడికి పోతాడు, కూర్చుంటాడు, గ్లాసులు ఏమో మెరుస్తూ ఉంటే అందులో ఈ మంది ఏమో ఇంకా కళకళలాడుతుంటుంది, తళతళలాడుతుంటుంది. తాగిన పేడం కాదు, లాగుతుంటుంది. వీడికి పోయి కూర్చుంటాడు. ఈ చిన్నోడు అందరి కళకళలాడుతుంటే వీడిదేమో నల్లగా థమ్సప్ ఏముంది. ఇక వాళ్ళు తాగి వాళ్ళు అసలు అబ్బా అంటే అల్లాడిపోతుంటే, ఏందిరా కొత్త బ్రాండ్ లాగా ఉందిగా, ఏంది లేటెస్టా? ఈ మధ్యనే రిలీజ్ అయింది, మామూలు లేదు. ఏంది ఘాటుగా ఉందా, లైట్గా ఉందా? ఈ 2-3 సార్లు అట్లా అడగనిచ్చి వాడేం చేసి ఈ తాగి ఒక రౌండ్ వేస్తారు వాళ్ళు, ఎవడికో ఎక్కి వాడు గ్లాసులో పోసి బావా ఇది తాకపోతే నా మీద ఒట్టి అంటాడు. అసలు ముందు దేవుడి సంగతి, పాస్టర్ గారి సంగతి కదా, ఆ అమ్మాయి తెలిస్తే ఊరుకోదండి. ఎవరికి? పాస్టర్ గారికి సమాధానం చెబుతాడు, దేవుడికి చెబుతాడు. ఆమెకు తెలిసిందంటే కోటింగ్ ఏ టైపులో ఉంటుంది అర్థం కాదు. అందుకని ఆలోచన రా నువ్వు అంటే, హలో నువ్వు తాగు, దీంతో పాటు కిళ్ళి ఇప్పిస్తా, స్మెల్ రాదు, పాన్ వేసుకో. ఇంకోటి వచ్చింది, అది వేసుకుంటే అసలు ఎంత తాగిన అర్థం కాదు.
అయినా ఇది స్మెల్ రాదు తాగు అని తాపించి చిన్నగా ఏ బురద నుంచి అయితే దేవుడు నిన్ను కడిగాడో వాళ్ళ సహవాసాన్ని పోయినందుకు చిన్నగా బురదలోకి దించుతారు. ఇక్కడ యుద్ధం నువ్వు చేయగలవు. వాళ్ళు అడిగారు, రాలేరా థమ్సప్ తావే, థమ్సప్ కూడా ఆడెందుకురా, తాడి చెట్టుకి ఎందుకు కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళే అంటారా, నాకు వద్దురా బాబు, నేను దేవుడు నమ్ముకున్న పోతే మందిరానికి పోతా. భక్తుడు బయలుదేరాను, భక్తుడు, మీరు భక్తుడు అనుకోండి, భక్తిహీనుడు కూడా అనుకోండి, నేనైతే రానురా బాబు అని వెళ్ళొచ్చు. నువ్వు అంతవరకు నీకు శక్తి ఉంది. అలాగ నువ్వు తప్పించుకోదగ్గవి, నువ్వు చేయదగ్గ యుద్ధాలు, నువ్వు చేయదగ్గ పోరాటాలు నువ్వు చెయ్యి. దానికి కూడా దేవుని శక్తిని అడుగు, ఇస్తాడు. గెలవాలన్న ఆశ నీకుంటే నిరంతరం నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. ఇది నాకు ఇష్టం లేదు ప్రభువా అని ఏ పాపాన్ని కూర్చొని నువ్వు బాధపడి మనసులో ఆవేదన పడ్డప్పుడు తక్షణమే తప్పించాడు దేవుడు. కానీ ఏదైనా పాపం నీ వల్ల జరిగిందంటే దేవుడు హెచ్చరిస్తున్నా, వద్దు 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 అని ప్రేరేపిస్తున్నా, బరి తెగించి లోబడి చేశావు. చేసినవన్నీ ఐ కరెక్ట్? ఎంతమంది ఒప్పుకుంటారు ఇది నిజమా కాదనేది? అది ఒక్క మాట నువ్వు పొరపాటు జరిగే క్షణాన దేవాన్ని శోధన నుంచి తప్పించని నీ గుండె లోతుల్లో ఒక్క మాట నువ్వు పలిగినా చాలు, ఆ శోధన నుంచి అది ఏదైనా సరే తప్పిస్తాడు ఆయన, గ్యారంటీ. నువ్వు ఆ ఒక్క డైలాగు నీ లోపల నుంచి పలుకుతావో అని పరిశుద్ధాత్మ నీ చుట్టూ ఆవరించి చూస్తూ ఉంటాడు. ఎప్పుడో తెలుసా? పాపం జరగటానికి క్షణం ముందు వరకు కూడా నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. ఆ మాట నువ్వు పలకకుండా పూర్తిగా నువ్వు అప్పగించుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాను వదిలేసినట్టు వదిలేస్తాడు. ఆఖరి క్షణంలోనైనా దేవా నన్ను సేవ్ చేయంటే ఆ ఆఖరి క్షణంలోనైనా పరిశుద్ధాత్ముడు ఆ ఒక్క పిలుపు కోసం ఎదురు చూస్తాడు. నిజంగా నీ పిలుపు అందితే తప్పకుండా నిన్ను సేవ్ చేస్తాడు. అలా నేను కాపాడబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలాసార్లు ఆ విధంగా నేను పాపం నుంచి తప్పించబడ్డాను అన్నయ్య, నేను బుక్ అయ్యాను అనుకున్నాను, కానీ దేవా నన్ను సేవ్ చేయని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా నన్ను తప్పించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. కన్ఫామ్ అది. ఇంత మ్యాటర్ విన్న తర్వాత మీకేమర్థమైంది? మనం చేయదగ్గ పోరాటం మనం చేయాలి. మన కలివి కానివి విశ్వసించాలి. ఎవరి మీద? దేవుని మీద. ఏమని చెప్పాలి? నా దేహమందున్న కనానీయులారా, అందరు చెప్పండి, నా దేహమందున్న కనానీయులారా, నా దేహమందున్న దీర్ఘదేహులారా, మీతో నేను కాదు, నా దేవుడే యుద్ధము చేయును, నా దేవుడే నన్ను గెలిపించును, నా దేవుడే మిమ్మల్ని మట్టుబెట్టును. ఎందుకంటే ఇశ్రాయేలుని వాళ్ళందరినీ సంహరించి వాగ్దత్త దేశంలోకి స్వాధీనం పరిచి వాళ్ళని అక్కడికి చేర్చింది నా దేవుడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. నేను నా దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాను, తప్పకుండా నాకు గెలిపిస్తాడు. ఎవని యందు విశ్వాసం ఉంచాను? పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు యువమా. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయుమా. పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం. పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం.
నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. ప్రభు గొప్ప నామానికి మహిమ. అమ్మయ్య, నేను చేరేయాలనుకున్న ఆ మొక్క మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంత టైం పట్టిందండి మీ షోల్లో ఆ మొక్క చేరేసేటప్పటికే. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. బుధవారం నుంచి కష్టపడుతున్నా ఇది మీకు అందించాలని. ఇందులోని ఇంకొక విషయం అయిపోయింది, క్లోజ్. ఒక విషయం, నీ దేహమును నీ స్వాధీనంలోకి ఆయనే తెస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి నీ వంతు పోరాటం నువ్వు చేస్తూ హృదయం మందు ఆశ కలిగి ప్రార్థించు. నాకు ఇష్టం లేదు, నాకు జయం కావాలి. ఓకే. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ ఇద్దరు ఏమన్నారు? మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును నిశ్చయముగా మన స్వాధీనపరచును. మనం వాళ్ళకి ఆహారం అవటం కాదు, వాళ్ళే మనకు ఆహారం అవుతారు అన్నారా? మరి ఆ పొడుగోళ్ళని వీళ్ళు చంపారా? చంపల, దేవుడే వేసేసాడు. ఈగలు కందిరీగలు పంపించి వీళ్ళు చేరారా లేదా అందులోకి? ఎవరు? అవిశ్వాసులా, విశ్వసించిన వాళ్ళ? పెద్దగా చెప్పాలి. అదే విశ్వాసం ఉంచు. నీ వల్ల కాని యుద్ధాలు నా దేవుడు చేస్తాడు. నువ్వు చేయదగ్గ యుద్ధాలు నువ్వు చేయి. పారిపోవాల్సిన దగ్గర పారిపో, తప్పించుకోవాల్సిన దగ్గర తప్పించుకో, వివేచన కలిగి మసలుకో. సంధివవాకు సైతాను గాడికి, ఆహ్వానించవాకు దయ్యాలనే. ఎదిరించో, మెలకుగా ఉండో. అప్పుడు నీ దేహమందలి కణాను నీ వశమవుతుంది. ఈ దేహం అనే కణాను నీ వశమవుతుంది. ప్రస్తుతం 7 జాతులలో ఉన్నారా? మొత్తాన్ని ఎల్లగొట్టి నీ వశం చేస్తాడు. క్లియర్గా అర్థమైంది కదా? రెండవది, ఈ భూమి అనే దేశంలో కూడా ఇదంతా మన తండ్రిది. శారీరకంగా నీకు కావలసినవి ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, పొలము, పంటలు, పశువులు, ఆహారం, వస్త్రం, నివాసం. బ్రదర్, ఇవన్నీ నా తండ్రి నీకు ఎప్పుడో ఇచ్చాడు. ఇది నీది. ఈ భూమి మీద సమస్తం నీకు డిసైడ్ చేశాడు, నిర్ణయించాడు. ఇవన్నీ నీకే. కానీ ఎందుకు నీవు స్వాధీనం చేసుకోలేకపోయావంటే అవిశ్వాసము. రెండవది, యుద్ధము చేయకపోవటం, అడుగు వేయకపోవటం. అర్థమైందా? దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రయత్నములు చేయకపోవటం, పోరాటం చేయకపోవటం, యుద్ధం చేయకపోవటం. ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర పెనుగులాడు. చేతనైనది పని ఏదో ఒకటి దేవుడు నీకు ఇచ్చింది చేసుకుంటా ముందుకెళ్ళు. విశ్వాసం ఉంచు. ఈ భూమి నా తండ్రిది, ఈ సమస్త ప్రకృతి నా తండ్రిది. నా తండ్రిని అడిగితే నాకు ఇస్తాడు. నా తండ్రి నాకు కావలసిన సమస్తము సమకూర్చు. పోరాడుతున్నాను, జయమే. నాకు కావలసిన నాకు ఈ తండ్రి. అడుగు మీ నాన్ననే, అది మీ నాన్నదని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు అన్నీ కలిగి ఉండాలనే కోరుకుంటాడు. నువ్వు శాపగ్రస్తుడిగా, దరిద్రుడిగా ఉండాలని కోరుకోడు. నీకేమీ తక్కువ లేకుండా అన్నీ నువ్వు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటాడు, దీవిస్తాడు నా తండ్రి. అనుభవం కోసం అప్పుడప్పుడు శ్రమలు అనుమతించిన ఎల్లప్పుడూ నువ్వు అందులో ఉండాలని అయితే నా దేవుడు కోరుకోడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే నా ధైర్యం అదే. ఎక్కడన్నా ఎవడన్నా మొరాయించాడు అనుకో, అదే నవ్వుకుంటా నేను. ఓకే, మన మీటింగ్ గ్రౌండ్ వెనక ఒక 4 ఎకరాల పొలం వేరే వాళ్ళది ఉంది. అందులో ఏదో మగవాళ్ళకి ఫుడ్ పెట్టడానికి వాడుకుందామని కౌలుకు తీసుకున్నాయి మనకు చెప్పాడు. వాడుకున్నా, నేను కౌలుకు తీసుకున్నాను, నా చేతి కిందే ఉంది, మీరు వేసుకోండి అన్నా అని. కానీ మనం కర్రలు బాత్యాము, అంతా కట్టేశాము. కట్టినాక ఓనర్కి తెలిసింది నేను కౌలుకి ఇచ్చాను పొలం వేసుకుంటానికి, కూటాలు పెట్టడానికి ఇచ్చాను, అయింది తీసేయమని వాళ్ళనే అన్నాడు. తీసేయమని అన్నారు అన్నారు. ఓకే, సంతోషంగా తీసేయండి ఆయన అని చెప్పా. ఎందుకు? ఒక్క దినమందే 14 ఎకరాలు అప్పచెప్పినోడు 4 ఎకరాలు ఈడా. ఈడు ఈడు ఇస్తాడు.
4 కాదు, 40 ఇస్తాడు. మనల్ని కదిలించకూడదు ఎవరు. కదిలిస్తే అయినట్టే, సూపర్గా అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డోంట్ వరీ, హ్యాపీగా తీసేయండి అన్న. పాపం వాళ్ళు వస్తూ మనకి ఎందుకమ్మా, తీసేయండి అన్న. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచినవని ధీరుడల జెండరు. ధ్వజమునెతి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. ఇంకలేం లేని టైం అయిపోయింది, మళ్ళీ 2 వస్తుంది. ఇంక 2 కాలేదులే. 1:56 అయింది. లేండి, ఇంకలేండి, అయిపోయింది. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. ఏ భూమి ఎవరికి నాయనా? సర్వభూమి నా దేవునిది నాయన. నాది అన్నోళ్ళంతా, ఈ మట్టి నాది, ఈ మన్ను నాది, ఈ భూమి నాది అన్నోళ్ళంతా అందులోనే పోయారు. నేనైతే ఇది నాది అనుకోను, ఎందుకంటే నాది కాదు, నా తండ్రిది. నా తండ్రిది నాది. ఓకేనా? కాబట్టి ఆయనే అస్సలే మనకేమి थोड़ा भी नहीं फर्क होता. कितना जागा होना बोले तो बराबर देते हमारा डैडी. దేవునికి స్తోత్రం. చేస్తాడండి దేవుడు, చూస్తారుగా. ఇప్పటిదాకా జరిగినాయని ఆయన చేసిన కార్యాలే దాచి పెడతాడు. అది ఉంచాలి, విశ్వాసం, భరోసా ఉంచాలి. దేవుడు కార్యాలు చూస్తావు. తలకాయ నుండి తట్టడి అనుమానాలు పెట్టుకుంటే ఏముంది? దరిద్రం తప్ప. ఏయ్యా, నెంబర్ 1 దరిద్రం తప్ప ఏం మిగలదు. అనుమానాలు తీసి ఎవరిని యందు విశ్వాసం ఉంచావో, ఎవరి రక్తంలో కడగబడ్డావో వానిని విశ్వసించి ఆయన వైపు చూసి, సమస్తము నాకు ఇచ్చినందుకు స్తోత్రం, సమస్తము నా వశమును చేస్తున్నందుకు స్తోత్రం, నాకు కావలసిన సమస్తమును నాకు కృప చూపుతున్నందుకు స్తోత్రం. రోగమనే కణానీయుడైన, అప్పులనే కణానీయులైన, కేసులనే కణానీయులైన, నిందలనే కణానీయులైన, అవమానములనే కణానీయులైన, అధికారుల ఒత్తిడి అనే కణానీయులైన, అది ఏదైనా వాటిని మట్టు పెట్టి నిన్ను గెలిపించి వాగ్దానాన్ని నెరవేర్చే నా దేవుడు నీకు తోడైనాడు బో. నా దేవుడు నీకు తోడైనాడు బో. సంతోషంగా బో, సంతోషంగా బో. నా తండ్రి ఉన్నాడు. అదే పలుకు, అదే విశ్వసించు, అదే చూస్తావు కార్యం. అలాంటి కార్యములు మనందరి ఎడల నా తండ్రి జరిగించునుగాక. దేహమందును లోకమందును కూడా మనకు జయమిచ్చి పరలోకమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృపా పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం సమాధానం సమకూడిత మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమందరికి సదా తోడై నిత్యత్వంలో చేరుపర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. 1:59 అని చూసుకోండి. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయింది. ఇంక బోర్డు ఇంకెళ్ళండి. మీకు ఆకలి కావట్లేదా? ఎంతమందికి చెప్పినవి అర్థమైనాయి? శుభ్రంగా అర్థమైనాయా? ఏమన్నా గలిబిలిగా ఉందా? మీకు అట్లా వైనంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఈజీగా 2 గంటలు తీసుకుంటా, అంతే, ఎక్కువ తీసుకో. కానీ మండోళ్ళు మొత్తానికి చెప్పిన విషయాలు పోనీయకండి. చాలా విలువైన సమాచారం. ఇంటికి